హాయ్ ఫ్రెండ్స్, ఫుల్ వీడియో మన టెలిగ్రామ్ ఛానల్ ఇచ్చాను, వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఇప్పుడైతే మనం బీట్ మార్క్ ఓపెన్ చేద్దాం. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ మీరు ఫస్ట్ ఇంటర్ఫేస్ చూడండి. ఇంటర్ఫేస్ చూసిన తర్వాత బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 5 లేయర్స్ ఉంటాయి కదా, 5 లేయర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తే సెలెక్ట్ అవుతాయి గ్రీన్ కలర్లో. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, ప్లస్ ఐకాన్ చేసి కాపీ 5 లేయర్స్ ఉన్నాయి కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా కాపీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత బీట్ మార్క్ ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 2.19 సెకండ్స్ కాడ పేస్ట్ చేయండి. ప్లస్ ఐకాన్ పేస్ట్ 5 లేయర్స్ ఉన్నాయి దాన్ని పేస్ట్ చేయండి. ఇలా పేస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ పాయింట్ దగ్గర 1 మినిట్ ఇక్కడ పేస్ట్ చేయండి. ఇలా పేస్ట్ చేసిన తర్వాత సింపుల్గా ఎడిట్ అయిపోతాయి. ఇక్కడ మీరు ఫోటో రీప్లేస్ పెట్టుకోవడం ఎలా రీప్లేస్ పెట్టుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఉంది కదా, గ్రూప్ క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇలా ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని, లేదంటే ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని సింపుల్గా సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన ఇమేజ్ ఇది సింపుల్గా ప్లస్ ఐకాన్ చేయండి. ప్లస్ ఐకాన్ తర్వాత ఇలా సింపుల్గా అడ్జస్ట్ చేసుకోండి. అలాగ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ రండి. బ్యాక్ చేసిన తర్వాత ఇలాగ అడ్జస్ట్ అవుతుంది. సింపుల్గా ఇలాగ అడ్జస్ట్ అయిపోయిన తర్వాత అలాగే ఈ 3 గ్రూప్స్ అలాగే ఎడిట్ చేసుకోండి. అలాగే ఎడిట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ గ్రూప్లో కూడా అలాగే ఎడిట్ చేసుకోండి. ఎడిట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత షేక్ ఎఫెక్ట్లో ఇక్కడ 2 ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా, 2 ఎఫెక్ట్లో సెకండ్ ఎఫెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇది క్లిక్ చేసి ఇమేజ్ మీద ఇక్కడ ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఎఫెక్ట్స్ క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. కాపీ ఎఫెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత బీట్ మార్క్ ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ థర్డ్ పాయింట్ కాడికి వచ్చింది. థర్డ్ పాయింట్ 42 సెకండ్స్ కాడికి వచ్చిన తర్వాత ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఫోటో సెలెక్ట్ చేయండి. మీకు నచ్చిన ఫోటో కూడా సెలెక్ట్ చేసి ఫుల్ కంప్లీట్ ఇలాగా ఎండింగ్ వరకు పేస్ట్ చేసుకోండి. నేనైతే స్కిప్ చేస్తాను, ఎడిట్ చేసిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడైతే నేను ఫొటోస్ అన్ని యాడ్ చేసాను. ఫొటోస్ అన్ని యాడ్ చేసుకుంటాను కొత్త. ఇప్పుడు కాపీ ఎఫెక్ట్ చేసుకున్నాం కదా, ఇమేజ్ మీద క్లిక్ చేసి స్టార్టింగ్లో ఎఫెక్ట్స్లోకి వెళ్ళి పేస్ట్ ఎఫెక్ట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇలాగా పేస్ట్ అయిపోతుంది. సింపుల్గా అయితే పేస్ట్ అయిన తర్వాత సింపుల్గా ఇక్కడ ఇమేజ్ మీద క్లిక్ చేసి బార్డర్ అండ్ షాడో ఉంది దాన్ని క్లిక్ చేసి ఇక్కడ సింబల్ దాన్ని ఆన్ చేసి ఇక్కడ బ్లాక్ ఉంది కదా, బ్లాక్ క్లిక్ చేసి వైట్ పెట్టుకోండి. వైట్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ 5 పాయింట్ అయినా 6 పాయింట్ అయినా పెట్టుకోండి. నేను 6 పాయింట్ పెడుతున్నాను. అది పెట్టుకున్న తర్వాత ఇలా సింపుల్గా ఎడిట్ అయిపోతుంది. ఎడిట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత లాస్ట్ ఈ ఎఫెక్ట్ మీద ఈ ఎఫెక్ట్ కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. కాపీ లేయర్ చేసుకోండి. ప్లస్ కాపీ లేయర్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత బీట్ మార్క్ ఓపెన్ చేసి ఈ ఫోటో పేస్ట్ చేశారు కదా, స్టార్టింగ్ సెకండ్ ఫోటో నుంచి ఎండింగ్ వరకు అలాగే పేస్ట్ చేసుకోండి. ప్లస్ సెకండ్ చేసి క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి స్పీడోమీటర్ ఆఫ్ చేయండి. ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. అలాగ వస్తుంది. అప్పుడు మీరేం లేదు, సింపుల్గా ఇమేజ్ మీద క్లిక్ చేసి సింపుల్గా దాన్ని జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకుంటే అడ్జస్ట్ అయిపోతుంది. అడ్జస్ట్ చేసుకోండి 2 ఫింగర్స్తో. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఇలా ఎండింగ్ వరకు పేస్ట్ చేసుకోండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. నచ్చిన రేస్లో డౌన్లోడ్ చేసుకోండి.